నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం అంకాపూర్ వద్ద కారు కలవరను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి చెందిన వారు కారులో షిర్డీ వెళ్లి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు ప్రభాకరరావు, రాణి, సురేందర్గా గుర్తించారు. ఇందులో సురేందర్, రాణి భార్యాభర్తలు. ప్రతిభ, వందేలు అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని నిజామాబాద్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. డ్రైవర్ అతివేగంగా కారు నడపడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కాలరీస్ ఎంప్లాయీస్ అయిన ప్రభాకర్రావు గారు, వారి సతీమణి రాణి, అదేవిధంగా సురేందర్ ముగ్గురు ఆడ డివైడర్కు ఢీకొట్టడం వల్ల చనిపోయినట్టు తెలిసింది. మేము మా బావగారు అయిన ప్రభాకర్రావు అక్క రాణి మేము హాస్పిటల్కి రావడం, షిరిడి నుండి దైవదర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో భాగంగా అంకాపూర్ వద్ద జరిగింది. వీళ్ళు గోదావరి కానీ సింగరేణి ఎంప్లాయీస్. ప్రభాకర్ యొక్క ఇండికా కార్ యొక్క ఓనర్ బండి డ్రైవింగ్ చేస్తూ అతను అతివేగంగా జాగ్రత్త నడిపి దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం వలన సైడ్లో ఉన్నటువంటి మన రోడ్డు దాటి వచ్చేసి పక్కన ఉన్నటువంటి చిన్న కాలువలో పడిపోయింది అది బండి. తర్వాత అందులో అక్కడ ప్రభాకర్ రావు స్పాట్ డెత్ కావడం జరిగింది. తర్వాత ఇద్దరిని ఇక్కడ మిగతా నలుగురు ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. అందులో ఇద్దరు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ మార్నింగ్ దాదాపుగా 5:50 ఆ ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. మిగతా ఇద్దరు ఇప్పుడు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు.